ఈ సమ్మర్ సీజన్లో కడుపుకి హాయిగా ఉండాలంటే పెసరకట్టు చారు తింటే ఎంతో హాయిగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా కుక్కర్లో ఒక అరకప్పు దాకా పెసరపప్పును తీసుకోండి. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసుకొని తర్వాత 2 ఇంతల వాటర్ వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైతం చింతపండుని నానపెట్టేసుకోండి. పప్పు ఉడికేలోపు చింతపండు చక్కగా నానిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని ఈలోపు పప్పు అనేది చక్కగా ఉడికిపోయాక కుక్కర్ బాగా ఆరనిచ్చేసి మూత తీసి చూడండి. పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. సాఫ్ట్గా ఇలా ఈ విధంగా మెదుపుకున్నాక ఇందాక మనం చింతపండు తీసుకున్నాం కదా, దాని గుజ్జునంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకొని పప్పులోకి వేసేసుకోండి. అలాగే పప్పుచారుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే కోసి పెట్టుకున్న కూరగాయలు మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. చూడండి, నేనైతే 2 టమాటాలు, 4-5 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇలా పప్పులోకి వేసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకోండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. కారం వేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే సాంబార్ కారం వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ చక్కగా ఉడికేంత వరకు ఉడికించేసేసుకోండి. చూడ్డానికి మనకి ఈ విధంగా ఉండాలండి. చక్కగా చారంతా మరిగిపోయాక ఈ విధంగా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఈ టైంలో మనం దీన్ని పక్కన పెట్టేసేసుకొని పోపు కోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నుల రెబ్బలు ఒక 4 దాకా వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పోపునంతా కూడా చారులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్గా కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు చారు అనేది చాలా బాగుంటుంది. వీటిని మనం వేడి వేడి అన్నంలో దాంతోపాటు వడియాలతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. రుచి అయితే అదిరిపోద్దండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.